శివాజీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, స్టేషన్ కు తరలించిన పోలీసులు. సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన జేడీ లక్ష్మీనారాయణ, అడ్డుకున్న పోలీసులు. రోడ్డెక్కిన నేతన్న, విద్యుత్ పైన రాయితీని కొనసాగించాలంటూ డిమాండ్. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతిపైన బహిరంగ చర్చకు బయలుదేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టులు చేసి కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బహిరంగ చర్చ అంటే వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారని, అందుకే పోలీసులతో తనను అడ్డుకున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తమ పార్టీ కార్యకర్తలతో కలిసి సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు, అరెస్టులు చేశారు. చలసాని శ్రీనివాస్తో పాటుగా మరికొందరిని మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వారు అక్కడ గాంధీగిరి చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని శుభ్రం చేశారు. రాఘవ గారి తర్వాత అది భవిష్యత్తులో మేము అంటే డ్రెస్ కానీ సిరిసిల్లలోని బతుకమ్మ చీరల కోసం రోడ్లు ఎక్కాడు నేతన్న. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించాలి, విద్యుత్ రాయితీని యథావిధంగా కొనసాగించాలని మహాధర్నాను నిర్వహించారు. ఢిల్లీలో తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపైన మీడియా సమావేశాన్ని నిర్వహించారు వైఎస్ సునీతారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మా తండ్రి వైఎస్ వివేక 5 ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారని, మా తండ్రి హత్య కేసును సిబిఐ దర్యాప్తు 5 ఏళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా నాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 5 ఏళ్లు నా కుటుంబం ఎంతో ఇబ్బంది పడ్డారని ఆమె తెలియజేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా వివేక హత్య కేసు గురించి అడుగుతున్నారని అన్నారు. నాకు అండగా నిలిచిన మీడియా, పోలీస్, లాయర్లకు మన తులసిరెడ్డి నరెడ్డి గారు కానీ, but we don't share a relationship, we just have the same last name. కొలిక్పూడి శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు,
బోండా ఉమ్మ గారు, వర్ణ రామయ్య గారు, అండ్ సో మెనీ అదర్ పీపుల్. అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. జాడా శ్రావణ్ గారు, all of these people who have fought for the cause. Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. And I want to thank Sharmila, who undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. So, I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all. ఏం జరిగింది 5 సంవత్సరాల నుంచి? మార్చ్ 15కి 5 ఏళ్ళు అవుతుంది. జనరల్గా ఇటువంటి కేసు, మర్డర్ కేసు అంటే జనరల్గా 4-5 రోజుల్లో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి. ఇది 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు? బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్ లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ he will not be a thorn in the flesh for some people. సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్గా అవడం మొదలు పెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలు పెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ that we didn't know where he was getting all this energy from. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణచేయలేకపోతున్నామే ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. కళ్ళు మిరిమిట్లు కొలిపే విద్యుత్ కాంతి దీపాలతోని శోభాయమానంగా శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి వెలిగిపోతున్నారని దేవస్థానం ఈవో పెద్దిరాజు, పాలక మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలియజేశారు. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నందు మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని సంతృప్తికరంగా వెళ్లే రీతిలో సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి అంటూ జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. గురువారం ఉదయం కమాండ్ కంట్రోల్ రూమ్ లో శివరాత్రి ఉత్సవాలపైన భక్తులకు ఏర్పాట్లు చేసిన సౌకర్యాలపైన నోడల్ అధికారులు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రాజాద్, శ్రీశైల ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామంలోని 20.80 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఎంపీ కేసినేని నానితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలకు నిలువెత్తు ప్రేమాభిమానాలు చూపేలా చౌటపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున తరలివచ్చి జై జగన్, జై జై జగన్ అంటూ పూలవర్షాలు కురిపించారు ప్రజలు.
లాస్య నందిత కారు ఢీకొట్టిన టిప్పర్ను గుర్తించారు పోలీసులు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా తెలియజేశారు పోలీసులు. నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్, ఆఫీసులో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. పాత బిల్డింగ్ కావడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు లేక ఇంటర్మీడియట్ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. సమయానికి పరీక్షకు వెళ్లలేకపోతున్నామంటూ గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు సమయానికి బస్సులు రాక భయోందనలకు గురవుతున్నారు. ఒక్క నిమిషం నిబంధనలతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన పునరాలోచించాలంటూ విద్యార్థుల వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎగ్జామ్ 9 ఉంది, 20 నిమిషాలు బస్సు అన్నారు, ఇంకా బస్సు రాలే, ఇంకా వస్తలేదు. ఇంకా ఇంత లేట్ అయితే మాకు 1 మినిట్ అయితే ఏమో గంట అవుతుంది వచ్చి. ఇప్పుడు ఏం టైం అవుతుంది? 8:20 7:20కి వస్తే అప్పటి వరకు అంటే 40 మినిట్స్ ఒక్క బస్సులో లేకపోతే ఎట్లా మాకు? ఆడ 1 మినిట్ అయితే మాకు ఏమైనా రానియరా? ఎక్కడ వెళ్ళాలి మీరు? మిట్టపల్లి. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరు కాకుండా హైకోర్టును ఆశ్రయించాడు డైరెక్టర్ క్రిష్. ఈ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు డైరెక్టర్ క్రిష్. 2 రోజుల క్రితం నేను వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన క్రిష్ తనకు మరో 2 రోజుల సమయం కావాలి అని కోరాడు. అయితే నేను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ చెప్పారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ జనసేన విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అధిపతి విజయలక్ష్మి గజపతిరాజు సూచన మేరకు విజయనగరం పట్టణంలో ప్రాంతాల వారీగా జయహోబీసీ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ఈరోజు 22వ, 23, 24, 25 మరియు 26వ డివిజన్లకు సంబంధించి గవర్వీధి జంక్షన్లో జయహోబీసీ సమావేశాన్ని బీసీ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక వార్డులకు చెందిన బీసీ కుల వృత్తుల వారు మరియు బీసీ వర్గాల ప్రజలు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలంలోని పరిధిలోని జల్లిపిల్లి, వంటరెడ్డిపల్లి, కోడుగుడ్డము, కంబదూరు గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ యువకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. అనంతరం పార్లమెంటు సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఈ సందర్భంగా వైఎస్ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి పనులకు గాను సంబంధించి కరపత్రాలను గ్రామాల్లో ప్రజలకు ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. ఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్ లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి సభ చూశాక ఎంత వరస్ట్ సభని ఎన్నడూ చూడలేదు. పవన్ బాబు దిగజారే మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ అసలు చదువుకున్నారా? బాబు సమర్థుడు అయితే గత ఎన్నికల్లో ఎందుకు 23 సీట్లకు పరిమితమయ్యారు అంటూ విమర్శించారు. దిగజారుడు మనిషి అనేది మాకు కూడా మొదటిసారిగా అర్థమైంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ. సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది. ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే, ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ నేను ఎప్పుడో చెప్పాను, నా వల్ల కాలేదు ఈ చంద్రబాబుని ఎదిరించడానికి. మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు. అందువల్ల ఈరోజు
నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేట్టు చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని. నిజమైన మొగుడు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను. ఈరోజు చెప్తున్నా, వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళాంగా మాత్రం రాడని గుర్తు. అయిపోయింది నీ పరిస్థితి, అయిపోయి నువ్వు 24 సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావంటే ఇది జగన్, ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవటానికి మాత్రం ఆస్కారం ఇవ్వకు పవన్ కళ్యాణ్. నీ కళ్ళు తెరుచుకోవు. ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు. అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాము, మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను. అందులో చెప్తాడు పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రామ్ గోపాల్ వర్మ గారు. చాలా సరదా. అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు. అది నిజం 100%గా. ఎందుకంటే ఇతను మాటల మనిషే తప్ప, అది కూడా స్క్రిప్ట్ రాసుకొచ్చి డైలాగులు, అది కూడా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ రాసిస్తే ఆ తిట్లన్నీ అన్ని తిట్లే. ఏంటి మీ జెండా సభలో మొత్తం జగన్ను తిట్టడానిక? నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది ఒక మాట. ఇది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని అంటాడనమాట. హిరణ్యకశిపుడు పద్దాక వాడు శత్రువు కదా, హరి హరి అంటే అక్కడ అంటాడు. చివరికి ప్రహ్లాదుడు కొడుకు భక్తుడు, మహాభక్తుడు, ఆయన దగ్గరికి వచ్చి ఎక్కడున్నాడు రా హరి, నేను అంతా ఎతికాను, ఆ లోకం ఎతికాను, ఈ లోకం, నా నిద్రలోను నా మెలకువలోను నా తిండి తినేటప్పుడు అన్ని వేళల్లో కూడా ఆ హరి కోసమే నేను అన్వేషిస్తున్నాను అంటాడు. అంటే అప్పుడు అంటాడు, నాన్న నేను భక్తుడిగా నేను ఆయన్ని పూజిస్తాను హరిని, కానీ నువ్వు శత్రువుగా ఉండి కూడా ఆ హరినే తలుస్తున్నావు కదా అని అంటాడు. అట్లాగుంది వీళ్ళ పరిస్థితి. శత్రువులుగా ఉండి కూడా ఎప్పుడు జగన్ 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 నామం తప్ప వీళ్ళకి రెండో మాటే రావట్లేదు. అందువల్ల వచ్చే జన్మలో వీళ్ళకి మోక్షం దొరుకుతుందని మాత్రం చెప్పగలను. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నేను పోరాటం చేస్తుంటే నాపై వ్యక్తిగత దూషిస్తున్నారని చెప్పని షర్మిల కామెంట్ చేస్తాను. షర్మిల రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ పార్టీ అయితే ఆ కుటుంబాన్ని అన్యాయం చేసిందో, ఏ పార్టీ వాళ్ళ అన్నని జైలు పంపిందో, ఏ పార్టీ వాళ్ళ తండ్రిని పేరుని FIRలో చేర్చిందో అదే పార్టీ తరఫున, పైగా ఆమె తెలంగాణలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాబడిందో, ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు వీళ్ళు సునీత కానీ లేకపోతే షర్మిల కానీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం చంద్రబాబు జేబులో నుంచే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అందువల్ల ఇక వీళ్ళకి ప్రజలు ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. నంద్యాల ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే శిల్పా కుటుంబాన్ని జిల్లా వదిలిపెట్టి పారిపోయేలా చేస్తాను అంటూ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ అభిరుచి మధు శిల్ప కుటుంబం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ప్రజాపోరు కార్యక్రమాన్ని శుక్రవారం నంద్యాల పట్టణంలో 13వ వార్డులో నిర్వహించారు. అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ అభిరుచి మధు బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్రలో అభిరుచి మధుకు మహిళలు, యువకులు, చిరు వ్యాపారులు పూల వర్షాన్ని కురిపించిన ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత పార్టీలో ఉన్న నాయకులు కాంట్రాక్టులు చేసే వాళ్లకు బిల్లులు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. శిల్ప అనే టాబ్లెట్ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అని, టాబ్లెట్లకు 40 రోజుల గడువు మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కసటి చంద్ర, రామకృష్ణారెడ్డి, గోసాల బసవరాజు, సుదర్శన్ రెడ్డి, పత్తిన స్వాతి, శ్రీవాణి, మధుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత పార్టీ నాయకులు కాంట్రాక్టులు చేస్తే వాళ్ళు ఎక్కడ ఎదుగుతారో అని చెప్పి వాళ్ళ బిల్లులు ఆపించిన చరిత్ర శిల్పా కుటుంబానిదే. ఈ జిల్లా వాడివి కాకపోయినా, ఈ తాలూకా వాడివి కాకపోయినా నిన్ను స్థానిక నాయకులు, పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని మోస్తే వారికి ఏ పదవులు రాకుండా అధిష్టానం పదవులు ఇచ్చినా శిల్పా కుటుంబం వెళ్ళి పదవులు రాకుండా వారిని అడ్డుకొని సామాన్య ప్రజల్లాగానే వాళ్ళను కట్టడి చేసిన కుటుంబం శిల్పా కుటుంబం. ఇక జరిగిన రోజులు జరిగింది. శిల్ప అనే టాబ్లెట్ ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఆ టాబ్లెట్కు 40 రోజులే ఉంది. శిల్ప టాబ్లెట్ 40 రోజుల తర్వాత వేసుకుంటే ప్రాణానికి హాని జరుగుతుంది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ చైతన్యవంతులై మేధావులు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ రాజకాల మీద మేల్కొని మనమంతా కూడా ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తే నిధులు ఒకరికి ఇవ్వడం, అవి దుర్వినియోగం అవ్వడం, కేవలం అభివృద్ధి అంటే స్టిక్కర్లకే పరిమితం కాకుండా అభివృద్ధి అనేది అమలు చేస్తాం.
ప్రశాంతమైన నంద్యాలను చూపిస్తాం. అభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని నగరం స్థాయికి తీసుకొని వస్తానని హామీ ఇస్తూ ఈ నంద్యాల నియోజకవర్గానికి అమృత్ పథకం కింద 100 కోట్లు కేంద్రం నిధులు ఇస్తే పర్సంటేజీల కోసం శిల్ప కుటుంబం 5 సంవత్సరాల నుంచి పనులు జరగనీయకుండా అడ్డుకుంటే అమృత్ పథకం పూర్తి చేయమని కేంద్రం గట్టిగా శాసించే ఆ కేంద్రం ఆదేశాల మేరకే ఆ పథకాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కేవలం తాగునీళ్లు లేవా? నంద్యాల నవనందుల నిలయం సహజంగా కావాల్సినంత జలపాతాలు ఉన్నాయి మనకు. అటువంటిది తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితికి తీసుకొని వచ్చి ఈరోజు నంద్యాల ప్రజలకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నా శిల్పా కుటుంబం. నువ్వు సేవ ఏందయ్యా? నీ సహకారం ఏంది? నువ్వు అపకారం చేయకుండా చాలు. ఇక్కడ నువ్వు సహకారం అవసరం లేదు. ఇక్కడ నీ శిల్ప సహకారం మూసుకొని నీ అపకారం చేయకుండా నంద్యాల ప్రజలు ఉపకారం కోరుకుంటే నువ్వు వచ్చి సహకార పేరుతో అపకారం చేస్తావా? నంద్యాల ప్రజలు చైతన్యవంతులు, నంద్యాల ప్రజలు మేధావులు, నంద్యాల ప్రజలు భారతీయ జనతా పార్టీ పరిపాలనను కోరుకుంటున్నారు. పోలీసులకే రక్షణ లేక నడి రోడ్డు మీద నరికి చంపితే ఆ ముద్దాయిలు జైలుకి వెళ్ళి చూసేస్తావా? నువ్వు సేవకుడుగా, నువ్వు భక్షకుడు. నువ్వు భక్షకుడు. నంద్యాలను సగం అమ్ముకొని తినేసావు. అవినీతిలో కూరుకుపోయిన నంద్యాలను అభివృద్ధి వైపు నడిపిస్తాడు. అభివృద్ధి మధు ఒక్క అవకాశం ఇవ్వండి. పాలించేవాడు కాకుండా సేవకుడిగా సండే ఒక్కరోజు కనిపించే ఎమ్మెల్యే కాకుండా వారం రోజులు మీతోనే ఉండి అవసరం అనుకుని మీకు కాల్ చేస్తే మీ ఇంటికి వస్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.